సో మైరా ఇవాళ నా చీట్ డే కాబట్టి నువ్వు నేను ఈ థాలీలో తిందాం ఏమంటావు? నువ్వు ఇప్పుడు అన్ని జరపకే. అలా కాదు ఇక్కడ కర్రీ ఇక్కడ రైస్ ఓకేనా? ఫస్ట్ నేనే పెట్టిన ఆవకాయ పచ్చడి. ఆహా నేను పెట్టిన ఆవకాయ చీట్ డే లో తినే ఆనందం మామూలుగా ఉండదు. ఎన్ని లక్షలు వచ్చినా కొనుక్కోలేము అనమాట. దిస్ ఈజ్ లైక్ ఆవకాయ పచ్చడి. ఎస్ చీట్ డే ఆవకాయ పచ్చడి. ఇప్పుడు ఏంటంటే నేను చేశాను గుడ్డు కూర. 8 గుడ్లు వేసి చేశానని నా కూతురులా అంటుంది అనమాట. సో కొంచెం నీట్ గా డెకరేట్ చేద్దాం ఇవాళ. మైరా ఏమంటావు? మైరుగా మన ఫ్యామిలీ వాళ్ళే వీళ్ళందరూ. ఆయిల్ లేకుండా గుడ్డు కూర చేసా. మా ఆయనకి ఏంటో చికెన్ చేస్తానండి, కొంచెం మటన్ చేస్తానండి, కొంచెం చేపల పులుసు పెడతానండి, వద్దు నాకు గుడ్డు కూరే కావాలి అని. మనకి ఎంత ఈజీ ఉంటే అంత హాయ్. మా ఫ్యామిలీకి సరిపడే ఎగ్ కర్రీ అనమాట ఇది. ఆగవే నా బంగారు తల్లి. డింపుటకం 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 డుమ్ అనుకోవచ్చు. మేము ఇంకా బాగా చేస్తాం. చేసుకోండి, ఎవరింట్లో వాళ్ళు చెయ్యాలి కదా. అన్నిట్లో మీ వాళ్ళలాగే చేస్తాను. సో దిస్ ఈజ్ లైక్ గర్మా గరం బగారా రైస్ అనమాట. సో నా స్టైల్లో బగారా రైస్ చేశాను. నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చెయ్యను. అర్థమవుతుందా? బగారా రైస్ అంటారా జీరా రైస్ అంటారా అనుకోండి, కానీ ఏదో ఒక రైస్, కానీ ఫ్లేవర్డ్ రైస్. ఆహా ఏంటక్క ప్రతి వీడియోలో బగారా రైస్ అంటారు, మాకు అది ఇష్టం, ఇదే తింటాం. ప్రతి ఇంట్లో ఒక ఫేవరెట్ ఉంటుంది కదమ్మా.